నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్ల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే ఏపీ ప్రభుత్వం అయితే వేల కోట్లు పెట్టి ఏపీని 2047 వరకు ఎంతో అభివృద్ధి చేస్తాం, మరి భారతదేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొంటున్నారు. మరి ఇందులో ఉద్యోగుల పాత్ర లేకుండానే ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయితే జరగదు. ఉద్యోగులు లేనిదే ప్రభుత్వం లేదు, ప్రభుత్వం లేనిదే ఉద్యోగులు లేరు. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగులకి సహకార భావంతో ఉద్యోగులకి సమస్యలు పరిష్కరించే విధంగా మరి కూటమి ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉంటుంది. అప్పుడే మరి 2047 వరకు ఆంధ్రప్రదేశ్ ఆకాంక్ష నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి మరి ఉద్యోగులందరూ కూడా తమ సమస్యలు పరిష్కారం చేయాలని, పెండింగ్ డిఏలు విడుదల చేయాలని, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, వెంటనే మధ్యంతర భృతి కూడా ప్రకటించాలని మరి డిమాండ్లు అయితే చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం అయితే ఇంతవరకు ఈ ఉద్యోగుల సమస్యల పట్ల ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోకపోవడం చాలా అన్యాయం అని చెప్పేసి ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. ఇక ఉద్యోగులు, పెన్షన్లకు సంబంధించిన ప్రతి సమస్యని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని క్షేత్రస్థాయిలో సామాన్య ఉద్యోగి, సగటు ఉద్యోగులందరూ కూడా ఆశపడుతున్నారు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే అడగనిదే అమ్మైనా పెట్టదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు అందరూ ఐకమత్యంగా ఉండి మరి సంఘాలను బలోపేతం చేసుకుంటూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాందే ఉద్యోగులకైతే ఎలాంటి ఆర్థిక సమస్యలు పరిష్కారం కావన్నట్లే కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ చూస్తే బకాయిలు విడుదల చేయండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ ప్రభుత్వం నుంచి రావాల్సిన 25,000 కోట్ల బకాయిల చెల్లింపులకు ప్రణాళికను ప్రవేశపెట్టాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగుల జిల్లా సమావేశంలో ఆయన ఈ మేరకు డిమాండ్ చేశారు. స్వయంగా సీఎం చంద్రబాబు ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటించారని, 2 డిఏలు సైతం విడుదల చేయాల్సి ఉందని ఆయన అన్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సూర్యనారాయణ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ప్రణాళికాబద్ధంగా చెల్లించాలని, 2023 జూలై నుంచి వేతన సవరణ చేయాల్సి ఉందన్నారు. ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని వేతన సవరణ సంఘం అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ కుమార్, జిల్లా అధ్యక్షుడు వర్మ తదితరులైతే పాల్గొన్నారు. మరి సామాన్య సగటు ఉద్యోగులందరూ కూడా మరి ఉద్యోగ సంఘాల మీద ఆశలైతే పెట్టుకున్నారు. ఉద్యోగ సంఘాలు ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ప్రభుత్వాన్ని ద్వారా ఐఆర్, డిఏలు, పీఆర్సీ కమిషన్ ఇవన్నింటినీ రాబట్టుకునేందుకు ప్రయత్నాలు అయితే చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగ్యులరైజేషన్ సమస్య పరిష్కరించండి. సీఎం చంద్రబాబుకు కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ వినతి. ఆల్రెడీ తెలంగాణలో కాంట్రాక్ట్ జేఎల్స్ అందరినీ కూడా మరి డిగ్రీ లెక్చరర్స్ అందరినీ కూడా రెగ్యులర్ అయితే చేయడం జరిగింది. మరి ఏపీలో కూడా మరి ఈ కాంట్రాక్టర్ డిగ్రీ జూనియర్ లెక్చరర్లందరినీ కూడా, పాలిటెక్నిక్ లెక్చరర్లందరినీ కూడా మరి పర్మనెంట్ చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కొన్ని శాఖల ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టు తెలిపారు. అలాగే పదవి విరమణ వయసును కూడా 62 ఏళ్లకు పెంచాలని ఇక్కడ ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ అయితే సీఎం చంద్రబాబు గారిని స్వయంగా కలిసింది. మరి ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు అందరూ కూడా మరి సంఘాలు కూడా సీఎం గారిని స్వయంగా కలవండి, మీ సమస్యని పరిష్కారం చేసుకోండి అని చెప్పేసి మన ఛానల్ తరపున సూచనలు చేస్తున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.